హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు ద డ్రామా సైట్. ఈ వీడియోలో మనం 2017లో విడుదలైన డే టైమ్ షూటింగ్ స్టార్ అనే జాపనీస్ రొమాంటిక్ కామెడీ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాము. స్టోరీ స్టార్టింగ్లో ఈ మూవీ యొక్క హీరోయిన్ అయిన సుజుమిని చూపిస్తారు. సుజుమి ఇప్పుడిప్పుడే తన పల్లెటూరుని వదిలేసి సిటీ లోపలికి వచ్చిందంట. మొట్టమొదటిసారి సిటీ లోపల అడుగు పెడుతుంది. వాళ్ళ అంకుల్ ఇంటికి వెళ్ళడానికి వచ్చింది. కానీ అడ్రస్ పట్టుకొని ఎటువైపు వెళ్ళాలో తెలియట్లేదు. అందుకోసమే దిక్కులు చూస్తూ రోడ్డు మీద ఆగిపోతుంది. సుజుమికి సిటీకి రావడంలో ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే సుజుమి వాళ్ళ పేరెంట్స్ జాబ్స్ ఫ్రీక్వెంట్గా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయంట. దానివల్ల సుజుమిని కూడా తిప్పాల్సి వస్తుంది అన్ని ఊర్లు. దానికన్నా బెస్ట్ అన్ని ఒకచోట ఉంచి అక్కడే చదివిస్తే బెటర్ ఆప్షన్ అన్నట్టుగా పేరెంట్స్ ఫీల్ అవుతారు. కాబట్టి సుజుమిని వాళ్ళ అంకుల్ ఇంటికి పంపించేస్తారు. సుజుమికి ఆకలిస్తుంది కాబట్టి కూర్చొని ఏదో బన్ కొనుక్కొని తింటుంది. అదే టైంకి ఆకాశంలో డే టైం షూటింగ్ స్టార్ వెళ్తుందంట. దాన్ని చూసిన సుజుమికి చిన్న వయసులో తను దారి తప్పినప్పుడు ఇదే షూటింగ్ స్టార్ దారి చూపించిందంట. ఇప్పుడు కూడా ఈ స్టార్ నాకు దారి చూపించడానికి వచ్చిందేమో అని ఆకాశం వైపు అలానే చాలా ఎక్కువసేపు చూస్తుంది. పొద్దున్నుంచి ఎండలో తిరగడం వల్ల కళ్ళు తిరిగి రోడ్ మీద పడిపోబోతుంది. నేల మీద పడే లోపే ఎవరో అయితే వచ్చి సుజుమిని పట్టుకుంటారు. ఈ వ్యక్తి సుజుమిని డైరెక్ట్గా వాళ్ళ అంకుల్ ఇంటికి తీసుకొని వచ్చేస్తాడు. ఎందుకంటే సుజుమి చేతిలో అడ్రస్ పేపర్ ఉంది కదా, దాన్ని ఫాలో చేస్తూ అయితే దారి తెలుసుకున్నాడు. అంతకు మించి ఇతనికి ఈ అంకుల్కి ముందు నుంచి ఏదో పరిచయం ఉందంట. వీళ్ళిద్దరూ కొంచెం ఫ్రెండ్స్ టైప్ కాబట్టి ఇదే అడ్రస్ అని అతనికి బాగా తెలుసు కాబట్టి ఈజీగానే తెచ్చేయగలుగుతాడు ఇక్కడికి. ఇతను చాలా ఫ్రెండ్లీగానే ఉంటాడు. సుజుమిని కంఫర్టబుల్ ఫీల్ అయ్యేలా చేయడానికి చాలా విధాలుగా ట్రై కూడా చేస్తాడు. అంకుల్ కూడా సుజుమిని అతని కూతుర్లనే చూసుకుందామని నిర్ణయించుకుంటారు. అంకుల్ కూడా సీరియస్ టైప్ అస్సలు కాదు. సుజుమి తన కొత్త స్కూల్లో ఫస్ట్ డే అయితే వచ్చేస్తుంది. తీరా ఇక్కడికి వచ్చి తన క్లాస్ టీచర్ ఎవరా అని చూస్తే అతను ఇంకెవరో కాదు, నిన్న ఎండలో కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు కాపాడిన అదే వ్యక్తి వాళ్ళ అంకుల్ ఫ్రెండ్ అయి ఉంటాడు. ఈయన నా టీచరా, నిన్న ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడాడో, ఇంతే ఫ్రెండ్లీగా సంవత్సరం అంతా ఉంటే ఈ సంవత్సరం ఏం బాధ లేకుండా ప్రశాంతంగా గడిచిపోతుంది అనుకుంటా అని తన మనసులో అయితే అనుకుంటుంది. క్లాస్ రూమ్లో ఒకే ఒక చైర్ ఖాళీగా ఉంటుంది. టీచర్ కూడా సుజుమిని వెళ్ళి అక్కడే కూర్చోమంటాడు. సుజుమి పక్కన కూర్చున్నాడు ఒక హ్యాండ్సమ్ అబ్బాయి అయిన మమూరా. మమూరా చాలా క్వైట్ అబ్బాయి. కాకపోతే అమ్మాయిలందరూ కూడా మమూరాతో మాట్లాడడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు. అతను చూడడానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు కాబట్టి. మమూరా యొక్క పర్సనాలిటీ గురించి సుజుమికి పెద్దగా తెలియదు కాబట్టి టెక్స్ట్ బుక్లో ఏదో ఒక డౌట్ కోసం అయితే పొరపాటున అతను చేయని టచ్ చేసేస్తుంది. వాడేమో ఏదో అన్టచబుల్ టచ్ చేసినట్టు పక్కకి వెళ్ళిపోతాడు. వామ్మో వీడేంటిలో బిహేవ్ చేస్తున్నాడని సుజుమినే మళ్ళీ తన చైర్ని పక్కకు జరిపేసుకొని తన పని తను చూసుకుంటుంది. ఇవాళ క్లాస్లో ఎవరిని కూడా ఫ్రెండ్స్ చేసుకోలేకపోయినందుకు టెర్రస్ పైకి వచ్చి దొర్లి దొర్లి మరీ ఏడుస్తుంది. బాధలో ఉన్న హీరోయిన్ని మోటివేట్ చేయడానికి వాళ్ళ టీచర్ కూడా టెర్రస్ పైకి వచ్చి, ఇదిగో నువ్వు ఇవాళ ఒక్క ఫ్రెండ్ని కూడా చేసుకోలేనట్టున్నావు, ఇలానే నువ్వు రోజు కానిచ్చేసావంటే నీకు ఈ సంవత్సరం అంతా కూడా చాలా టఫ్ టైం ఎదురవుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఎవరు లేకపోయారంటే నీకు చాలా బోర్ కొడుతుంది. దానికి మించి నీకు తినేటప్పుడు చదువుకునేటప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటే చాలా సపోర్టివ్గా కూడా ఉంటుందని చాలా కేరింగ్గా మాట్లాడుతూ ఉంటే నిదానంగా మన పాప వాళ్ళ టీచర్కి అట్రాక్ట్ అయిపోతూ ఉంటుందంట. ఇంకా హీరోయిన్ ధైర్యం తెచ్చుకొని కొంచెం కాన్ఫిడెంట్గానే స్ట్రైట్గా మమూరా దగ్గరికి వెళ్ళిపోయి, ఇవాళ నీ టెక్స్ట్ బుక్ నువ్వు నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, కొత్తగా ఇక్కడికి వచ్చాను కదా, నేను నీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను, నువ్వు నా ఫ్రెండ్ అవుతావా అని అడుగుతుంది. వాడేమో తెగ సిగ్గుపడిపోతూ ఉంటాడు. చెప్పాలంటే మమూరాకి కూడా ఫ్రెండ్స్ పెద్దగా లేరు. అతను అమ్మాయిలతో కూడా ఎక్కువ మాట్లాడకపోవడానికి రీజన్ అతనికి సిగ్గు ఎక్కువ. అదే ఒక అమ్మాయి స్ట్రైట్గా వచ్చి అతన్ని ఇంత డైరెక్ట్గా అడిగేసింది కాబట్టి కాదనలేకపోతాడు. సరే నేను నీ ఫ్రెండ్గా ఉంటాను, దానిలో ఏముందని అంటాడు. సుజుమి ఇంకా మమూరా ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అయ్యారని తెలుసుకోగానే వాళ్ళ క్లాస్లో ఉన్న యూకా అనే ఒక అమ్మాయి అయితే సుజుమి దగ్గరికి వచ్చేసి మంచిగా మాట్లాడుతూ తనని కూడా ఫ్రెండ్ చేసుకోమని అడుగుతుంది. ఇలాగ ఒకరి తర్వాత ఒకళ్ళు అన్నట్టు వీళ్ళ గ్యాంగ్ అయితే కొంచెం పెద్దదవుతుంది. వీళ్ళందరూ కూడా స్టడీ పర్పసెస్ కోసం సరదాగా ఎక్కడికన్నా బయటికి వెళ్దామన్నా సరే ఒక పర్ఫెక్ట్ గ్రూప్ లాగా అయితే తయారవుతారు. తర్వాత రోజు స్టూడెంట్స్ అందరూ కూడా ఒక అడవి ప్రాంతానికి క్యాంపింగ్ కోసం అయితే వస్తారు, స్కూల్ పిక్నిక్ లానే. ఇక్కడ యూకా అయితే మమూరాకి క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. యూకాకి మమూరా పైన క్రష్ ఉన్నట్టుంది. అందుకోసమే చాలా ప్రయత్నాలు చేస్తుంటుంది. కానీ మమూరా మాత్రం యూకాని ఇగ్నోర్ చేసి మరి సుజుమి దగ్గరికి వెళ్ళి సుజుమితోనే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. దీనివల్ల యూకాకి మండుతుంది. అందుకోసమే సుజుకికి ఒక అబద్ధం చెప్పి టీచర్స్ అందరూ కూడా కర్ర పుల్లలు కావాలంటున్నారు. ఇక్కడ అందరూ బిజీగా ఉన్నారు కదా, నువ్వే కొంచెం ఖాళీగా ఉన్నావు, అదిగో అక్కడ జంగల్ కనిపిస్తుంది కదా, దాని లోపలికి వెళ్ళి కొన్ని
కర్ర పుల్లల్ని ఏరేసి తెచ్చేవా ప్లీజ్ అని అడిగితే నిజంగానే అడుగుతుందేమో, టీచర్స్ చెప్పారు కాబట్టి కాదనకుండా అయితే సుజుమి ఎవరి హెల్ప్ లేకుండా ఒక్కతే జంగల్ లోపలికి వెళ్ళిపోతుంది. ఒక పాయింట్లో తన అడవిలో తప్పిపోతుంది. ఎటువైపు వెళ్ళాలో తెలియట్లేదు. సిగ్నల్స్ కూడా లేవంట. తన ఫోన్లో బ్యాటరీ కూడా అయిపోతుంది. అందుకే దిక్కులు చూస్తూ కొంచెం బాధ కూడా పడుతుంది. ఇప్పుడు తన్ని సేవ్ చేయడానికి ఎవరు రారేమో అని. కరెక్ట్గా అదే టైంకి మమూరా కూడా పాప వెనకాలే వచ్చేస్తాడు. పిక్నిక్ అంతా అయిపోయింది. టీచర్ హెడ్ కౌంట్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ తగ్గారు. వాళ్ళిద్దరు ఇంకెవరో కాదు, సుజుమి ఇంకా మమూరా అని తెలుసుకొని వాళ్ళిద్దరి కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఇంకో పక్క వీళ్ళిద్దరేమో అడవిలో ఒక దారిని వెతుకుతూ ఉంటారు, బయటికి ఎలా రావాలో అని. ఇక్కడే సుజుమి అతన్ని అడుగుతుంది, నువ్వు ఎందుకు మరి ఇంత షై టైప్ అబ్బాయిలా ఉన్నావు, అమ్మాయిలతో ఎందుకు ఎప్పుడు ఇంటరాక్ట్ అవ్వాలనుకోవట్లేదు అని. ఇక్కడే సుజుమి చెప్తాడు, మా మమ్మీ నా చిన్న వయసులోనే చనిపోయింది. ఆ తర్వాత నేను మా డాడీ ఇంకా తమ్ముడితోనే పెరిగాను. ఇంట్లో ముగ్గురం అబ్బాయిలమే. ఎప్పుడు కూడా ఒక అమ్మాయితో ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరం రాలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఏ అమ్మాయితో కూడా మాట్లాడలేదు. అందుకే నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గర్ల్స్ చాలా వీక్గా ఉంటుంది. ఇదే రీజన్ అని చెప్పేసరికి, ఓ అవునా, నేను ఈ క్వశ్చన్ అడగకుండా ఉండాల్సింది, అనవసరంగా మీ మమ్మీని గుర్తు చేసినట్టున్నాను నీకు అని తాను తలదించుకుంటుంది. ఏం పర్లేదులే, అక్కడ చూడు ఒక హట్ ఉన్నట్టుంది, ప్రస్తుతానికి అక్కడికి వెళ్దాం, ఎవరన్నా వచ్చి మనల్ని రెస్క్యూ చేస్తారేమో చూద్దామని వీళ్ళిద్దరూ కూడా హట్ లోపలికి వెళ్తారు. కానీ వెదర్ చాలా చల్లగా అయిపోతుంది. బాగా చలేసి మన సుజుమి వణికిపోతూ ఉంటే మమూరా తన్ని అలా చూడలేక అతని జాకెట్ తీసైతే పక్కనేస్తాడు. సుజుమి ఆ జాకెట్ని అయితే తీసుకొని వేసుకుంటుంది. మమూరా చాలా మంచి అబ్బాయి అనుకుంటా, ఇంకా నన్ను ఒక మంచి ఫ్రెండ్గా కూడా ట్రీట్ చేస్తున్నట్టున్నాడు, లేకపోతే అతని జాకెట్ తీసి మరి నాకెందుకు ఇచ్చేస్తాడని లోపల సంతోషపడిపోతూ ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి మరీ చలి ఎక్కువ అయిపోతుంది. ఒక పాయింట్లో సుజుమి వణికిపోతుంది కూడా. తనకి బాగా ఫీవర్ జలుబు కూడా వచ్చేసినట్టుంది. మమూరా మీద పడిపోతుంది కూడా. మమూరా తన్ని ఉప్పు బండి ఎక్కించుకొని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటాడు. అదే పని చేస్తూ ఉన్న కరెక్ట్ టైంకి టీచర్ వచ్చేస్తాడు అక్కడికి. మమూరా చేద్దాం అనుకున్న పని టీచరే చేస్తాడు. మమూరా లోపల బ్యాడ్గా ఫీల్ అవుతాడు. అయ్యో నాకే వచ్చింది ఫస్ట్ ఈ ఐడియా, తీసుకెళ్ళిపోవాల్సింది పాప ఇంప్రెస్ అయిపోయేది అనుకుంటాడు. టీచర్ సుజుమిని దగ్గరలోనే ఉన్న వాళ్ళ క్యాంపింగ్ హోటల్ రూమ్కి అయితే తీసుకొని వస్తాడు. అక్కడ తన్ని సర్ప్రైజ్ చేసేందుకు కొన్ని ఫైర్ ఫ్లైస్ని కూడా చూపించి సుజుమిని సంతోష పెడతాడు. ఈ పాయింట్లో అయితే సుజుమి ఫీవర్ కూడా తగ్గిపోతుందంట. సుజుమి చాలా కోపంగా యూకా దగ్గరికి వచ్చి, నిన్నెందుకు నాతో అబద్ధం చెప్పి అడవి లోపలికి పంపించేవే చెత్తదానా అని అన్నప్పుడు, నువ్వు పల్లెటూరు పిల్లవి, నువ్వు నన్ను క్వశ్చన్ చేసేంత హక్కు అధికారం నీ దగ్గర లేదే అని అంటుంది. ఈ మాటలు విన్న సుజుమికి కోపం వస్తుంది కాబట్టి వెళ్ళి యూకా చెంప పగలగొట్టేస్తుంది. వీళ్ళిద్దరి మధ్యన పిల్లి ఎలుక ఫైట్ స్టార్ట్ అయిపోతుంది. ఇద్దరు జుట్లు పీకేసుకొని మరి కింద పడిపోయి ఒకరి మీద ఒకళ్ళు దొర్లి మరి ఎడపడ కొట్టేసుకుంటూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి మమూరా ఇంకొంతమంది ఫ్రెండ్స్ అయితే ఆడికి వచ్చి వీళ్ళ గొడవని ఆపడానికి ట్రై చేస్తూ ఏం జరిగిందని అడిగితే సుజుమికి ఈ పాయింట్లో అర్థమై ఉంటుంది, యూకాకి మమూరా అంటే ఇష్టం, అందుకోసమే ఈ పనులన్నీ కూడా చేస్తుందని. అందుకోసమే మమూరా ముందు యూకా యొక్క పరువు రెప్యుటేషన్ అంతా కూడా తీయకూడదు అనుకొని, ఏం లేదు మేమిద్దరం సుమో ప్రాక్టీస్ చేస్తున్నాం, మీకు కూడా రెస్లింగ్ చేయాలని ఉంటే మాతో కలిసి జాయిన్ అవ్వండి, ఏం పర్లేదు అబ్బాయిలైనా సరే మేము ఈక్వల్గానే ట్రీట్ చేస్తామంటే, వద్దొద్దులేనమ్మా మీ పని మీరే చేసుకోండి మేము వెళ్ళిపోతున్నామని బాయ్స్ అందరూ కూడా వెళ్ళిపోతారు. సుజుమి మమూరా ముందు యూకా యొక్క బండారం బయట పెట్టలేదు కాబట్టి యూకాకి అర్థమవుతుంది సుజుమి నిజంగానే మంచి అమ్మాయి అని. అందుకోసమే సుజుమితో ఫ్రెండ్షిప్ చేద్దామని నిర్ణయించుకుంటుంది. నేను ఇకపై నుంచి నీతో ఎంత ఫ్రెండ్లీగా అయితే అంత ఫ్రెండ్లీగానే ఉంటాను, ఎప్పుడు కూడా నిన్నట్లాగా బిహేవ్ చేయను, నిన్న జరిగిన దానికి సారీ అని కూడా చెప్పేసరికి సుజుమి ఎక్స్ప్రెషన్ ఎలా పడుతుందో చూడండి, నవ్వాల ఏడవాలో కూడా అర్థం కానట్టు. ఆ తర్వాత యూకా అయితే సుజుమి డ్రెస్సింగ్ స్టైల్ నుంచి తన మేకప్ స్టైల్ అన్నిటినీ కూడా మార్చేస్తుంది. ఒక పల్లెటూరు పిల్ల నుంచి ఒక సిటీ గర్ల్గా ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఇస్తుందంట. ఏం పల్లెటూరు గర్ల్ అసలు, సుజుమి 2 పిలకలు వేసుకున్న ఎంత బాగుందో చూడండి. అసలు తన సిటీ గర్ల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉందో చూసుకోవడానికి మిర్రర్ తీసుకోవడానికి అయితే సుజుమి క్లాస్ రూమ్లోకి వస్తుంది. ఎవరో క్లాస్ రూమ్లోకి వస్తున్న సౌండ్ రావడంతో వెంటనే వెళ్ళి కర్టెన్ వెనకాల దాక్కుండిపోతుంది. తీరా అక్కడికి వచ్చింది వాళ్ళ టీచర్ అయినంట. సుజుమి యొక్క ఈ కొత్త లుక్ని చూసి అతను కూడా మైమరిచిపోతాడు. అలా చూస్తూనే ఉండిపోతాడు. సుజుమినే ఇంకా ఎక్స్క్యూజ్ తీసుకొని అయితే అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతుంది. టీచర్ అడుగుతాడు సుజుమిని, నీ బిగ్గెస్ట్ డ్రీమ్ ఏంటి, సిటీకి వచ్చిన తర్వాత ఏమన్నా చేయాలనుకుంటున్నావో క్రేజీగా అని. ఇక్కడే సుజుమి చెప్తుంది, చిన్నప్పటి నుంచి కూడా నేను ఎక్వేరియంకి వెళ్దాం అనుకుంటున్నాను, చాలాసార్లు టీవీలో చూశాను కానీ ఎప్పుడు లైవ్గా చూడలేదు, మీరు నన్ను అక్కడికి తీసుకువెళ్ళగలుగుతారని అంటే, ఓ దానిలో ఏముంది, ఎప్పుడొకప్పుడు తీరిక చూసుకొని ఖచ్చితంగా నేను నిన్ను అక్కడికి తీసుకుని వెళ్తాను, నువ్వు బాగా ఎంజాయ్ చేస్తావని అంటాడు. టీచర్ మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట వల్ల సుజుమి అతనికి ఇంకా ఎక్కువ అట్రాక్ట్ అవుతూనే ఉంది. టీచర్ కూడా ఆమెని ఇష్టపడుతున్నాడేమో, లేకపోతే నాతో ఇంత టైం ఎందుకు స్పెండ్ చేస్తాడని కూడా తను ఒక పాయింట్లో అయితే అనేసుకుంటుంది. సుజుమి
స్కూల్లో ఉన్నప్పుడు కూడా సీక్రెట్గా వాళ్ళ టీచర్ని తొంగి తొంగి వంగి వంగి చూస్తూ ఉంటుంది. ఇదంతా మమూరా నోట్ చేస్తూ ఉన్నాడు. వీడికి జెలసీ పెరుగుతుంది అనుకుంటా స్ట్రైట్గా వెళ్ళి సుజుమిని ముద్దు పెట్టేసుకుంటాడు. సుజుమికి ఏం అర్థం కావట్లేదు. ఎందుకు వచ్చి నాకు ముద్దు పెట్టావు, కనీసం రీజన్ అన్న చెప్తే నేను సంతోషపడాలో బాధపడాలో అన్న ఆలోచిస్తాను కదా అని అంటే ఏం మాట్లాడకుండా కొత్త పెళ్లి కొడుకులాగా అయితే సిగ్గుపడి వెళ్ళిపోతాడు. ముద్దు పెట్టినప్పుడు భయం లేదు కానీ పెట్టిన తర్వాత ఆన్సర్ చెప్పడానికి మాత్రం తెగ సిగ్గుపడిపోతున్నాడు. ఇదే విషయాన్ని సుసుమి అయితే వచ్చి యూకాకి చెప్పినప్పుడు వామ్మో వాడు నీకు ముద్దు పెట్టాడా, వాడు నాకే పెట్టాలి కదా అని మనసులో అయితే అనుకుంటుంది. కానీ బయటికి చాలా నార్మల్గానే ఉంటూ నువ్వు టీచర్కి అట్రాక్ట్ అవుతున్నాను అన్నావు కదా, మరి టీచర్కి ఎప్పుడు ప్రపోజ్ చేస్తావని అడుగుతుంది. ఇవాళ క్రిస్మస్ ఫెస్టివల్. సుజుమి అయితే మమూరాని అడుగుతుంది, నిన్న నువ్వు నాకు ముద్దు పెట్టడానికి కారణం ఏంటో ఇప్పటికన్నా చెప్తావా అని. ఇప్పటికీ కూడా బాబు నోరిప్పట్లేదు కాబట్టి సుజుమి కొంచెం డిస్ట్రాక్ట్ అవుతుంది. యూకా అడ్వైస్ చేసినట్టే తను వాళ్ళ సార్కి ప్రపోజ్ చేద్దాం అనుకుంటుంది. అందుకోసమే టీచర్కి మెసేజ్ పెడుతుంది, వాళ్ళు మీరు ఫ్రీగా ఉంటే మనం కలుద్దామా అని. కానీ ఆయన చాలా బిజీగా ఉన్నాడంట. చాలా హెవీ వర్క్ లోడ్ ఉండడం వల్ల కలవలేనని మెసేజ్కి రిప్లై అయితే ఇస్తాడు. అందుకోసం సుజుమి కొంచెం అప్సెట్ అవుతుంది. ఫ్రెండ్స్ అందరూ కూడా సరదాగా ఎక్కడికైనా తిరుగుదాం అనుకొని నిర్ణయించుకొని ఎక్కడికో బయలుదేరుతారు. కానీ సుజుమి టీచర్ నుంచి వచ్చిన ఆ మెసేజ్ వల్ల ఇంకా అప్సెట్ మోడ్లోనే ఉంటుంది. కాబట్టి నేను మీ అందరితో రాను, ఇంటికి వెళ్ళిపోతానని అందరినీ వదిలేసి అయితే ఇంకో డైరెక్షన్లో వెళ్తుంది. సుజుమి వెనకాలే మమూరా కూడా వచ్చేస్తాడు. మమూరా సుజుమిని ఒక చోటుకి తీసుకువెళ్తాను, నా వెనకాలే రా అని చెప్పి సిటీ సెంటర్లో వెలిగిపోతూ ఉన్న ఒక క్రిస్మస్ ట్రీ దగ్గరికి అయితే తీసుకొని వచ్చి ఆమె కోసం కొన్న ఒక స్కార్ఫ్ని కూడా గిఫ్ట్ చేస్తాడు. నేను నీ సంతోషాన్ని చూడాలనుకుంటున్నాను, నువ్వు సార్ని ఇష్టపడుతున్నావు అన్న విషయం నాకు తెలిసింది. సరే నువ్వు అతనికి ప్రపోజ్ చేయి, యాక్సెప్ట్ చేశాడంటే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు కదా, నువ్వు సంతోషంగా ఫీల్ అయితే నేను కూడా హ్యాపీగానే ఫీల్ అవుతాను, నాకు అంతకుమించి ఇంకేం వద్దని చెప్పి కొంచెం వింతగా మాట్లాడతాడు. వీడేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడని సుజుమి కూడా వండర్ అవుతుంది. అదే టైంకి వాళ్ళ టీచర్ నుంచి ఇంకో మెసేజ్ వస్తుంది, అతను వర్క్ మొత్తం ఫినిష్ చేసుకున్నాడంట, ఇప్పుడు కలవడానికి ఫ్రీ అయ్యాడని. ఇంకా సుజుమి పరిగెత్తుకుంటూ అతను చెప్పిన ప్లేస్కి అయితే వచ్చేస్తుంది. అక్కడ సుజుమి వాళ్ళ సార్ కోసం ఏదో గిఫ్ట్ తీసుకొచ్చిందంట. గిఫ్ట్ని అతనికి ఇచ్చేసిన తర్వాత అతను సుజుమి చేతిలో 2 ఎక్వేరియం టికెట్స్ అయితే పెడతాడు. నీ ఫేవరెట్ ప్లేస్ అన్నావు కదా, రేపే మన ఇద్దరం అక్కడికి వెళ్దాం, ఏమంటావని అంటే ఇంకేమంటాను, మీతో నేను రాకుండా ఎందుకుంటానని అంటుంది. వీళ్ళిద్దరూ రోడ్డు మీద బోల్డని కబుర్లు చెప్పుకుంటూ అలానే చాలాసేపు వాక్ చేస్తారు. తర్వాత అయితే టీచర్ సుజుమిని అంకుల్ ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేసేస్తాడు. కానీ అంకుల్ అయితే వీళ్ళిద్దరిని ఇలా కొంచెం క్లోజ్గా ఉండడం చూసేస్తాడు. అంకుల్ ఇంకా టీచర్ ముందు నుంచి ఫ్రెండ్సే కాబట్టి అంకుల్ టీచర్ని పిలిచి నిదానంగా చెప్పడానికి ట్రై చేస్తాడు. ఒక టీచర్ ఇంకా స్టూడెంట్ మధ్యన లవ్ లాంటి రిలేషన్షిప్ ఉండకూడదని నేను ఫీల్ అవుతున్నాను, మీ ఇద్దరి మధ్యన ఏజ్ గ్యాప్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది, అందుకోసమే చెప్తున్నా, సుజుమి చాలా సెన్సిటివ్ అమ్మాయి, తన్ని ఎవరైనా ఈజీగా హర్ట్ చేయగలుగుతారు, మీ ఇద్దరి రిలేషన్షిప్ ఎంతకాలం ఉంటుందో నాకు తెలీదు, కానీ ఇప్పుడైతే నువ్వు తన్ని ప్రేమించడం, తన చుట్టూ తిరగడం తన స్టడీస్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది, అందుకోసమే ఆలోచించి నిర్ణయం తీసుకో, తనకి దూరంగా ఉండడమే నీకు తనకి బెటర్ అని అడ్వైస్ చేస్తాడు. సుజుమి వాళ్ళు కొంచెం గుండె ధైర్యాన్ని కూడబెట్టుకొని వాళ్ళ సార్ దగ్గరికి స్ట్రైట్గా వెళ్ళిపోయి, గత కొన్ని రోజులుగా నేను మీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను, మీ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నాను, నేను ఏం చెప్పాలనుకుంటున్నానో మీకు తెలుసని అనుకుంటున్నాను, నాకు మీరంటే ఇష్టం, నేనంటే కూడా మీకు ఇష్టమా అని అడిగినప్పుడు నీ ఫీలింగ్స్ని నేను రెస్పెక్ట్ చేస్తాను, నువ్వు నాకు అట్రాక్ట్ అవుతూ ఉన్నట్టున్నావు, అది కంప్లీట్లీ ఫైన్, ఎందుకంటే నీ ఏజ్ అలాంటిది, కానీ నేనైతే నిన్ను ఆ విధంగా అసలు ఇష్టపడట్లేదు, నేను జస్ట్ ఒక స్టూడెంట్ లానే ట్రీట్ చేస్తానని అతను చెప్పాలనుకున్న వాటన్నిటికీ కూడా ఆపోజిట్ చెప్తాడు. ఎందుకంటే నిన్న అంకుల్తో జరిగిన డిస్కషన్ తర్వాత అతను కూడా మనసు మార్చుకున్నాడు. సుజుమి బాగా చదువుకోవడమే అతను ఇంపార్టెంట్ అనుకున్నాడు కాబట్టే ఇలా చేశాడు. సో టీచర్ నోట్ నుంచి వచ్చిన మాటలన్నీ కూడా సుజుమికి రిజెక్షన్ సౌండ్ ఇస్తాయి కాబట్టి సుజుమి ఏడవడం మొదలు పెట్టేస్తుంది. ఇలా సుజుమి ఏడుస్తూ ఉంటే మమూరా చూడలేకపోతాడు కాబట్టి వెళ్ళి తన్ని గట్టిగా హక్ చేసుకొని, టీచర్ పోతే ఏంటి, నేనున్నాను కదా, నీకు కావాల్స్తే నన్ను నీ బాయ్ ఫ్రెండ్గా కూడా చేసుకోవచ్చని తన్ని నవ్వించడానికి ట్రై చేస్తాడు. వీళ్ళిద్దరూ ఇలా హక్ చేసుకోవడం ఇంకో మూల నుంచి యూకా చూసేస్తుంది. పాపం ఈ పిల్ల ముందు నుంచి మమూరాని ఇష్టపడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే ఫీల్ అవుతుంది. ఇంకా వీళ్ళిద్దరిని ఇంతసేపు ఇలా హక్ చేసుకొని చూడలేక అక్కడి నుంచి అయితే పోతుంది. వాళ్ళ టీచర్ రిజెక్ట్ చేశాడు కాబట్టి సుజుమి ఈ హార్ట్ బ్రేక్ని తట్టుకోలేకపోతుంది. ఇంకా ఈ పాడు సిటీలో ఉండకూడదు అనుకొని తనైతే సిటీని వదిలేసి అంకుల్కి కూడా చెప్పకుండా మళ్ళీ తన పల్లెటూరుకి అయితే తిరిగి వచ్చేస్తుంది. లక్కీలీ ఇంట్లో వాళ్ళ మమ్మీకి జాబ్ నుంచి కొంచెం వెకేషన్ దొరికిందంట. కొన్ని రోజులు ఇక్కడే ఉండడానికి వాళ్ళ మమ్మీ తినకన్నా ముందు వచ్చేసింది కాబట్టి అమ్మతో కూడా కొంచెం టైం స్పెండ్ చేయొచ్చని సంతోషపడుతుంది. ఎన్ని రోజులు అవుతున్నా స్కూల్కి మాత్రం సుజుమి రావట్లేదని మమూరా ఇంకా యూకా ఇద్దరు కూడా చాలా ఫీల్ అవుతారు. సుజుమిని బాగా ఎక్కువగా మిస్ అవుతున్నారు
కాబట్టి సుజుమి వాళ్ళ పల్లెటూరు అడ్రస్ తెలుసుకొని అయితే ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చేస్తారు. వీళ్ళిద్దరిని సుజుమి వాళ్ళ మమ్మీ చాలా గ్రాండ్గా వెల్కమ్ చేస్తుంది. రాత్రి డిన్నర్కి టేబుల్ మొత్తము కూడా రకరకాల డిషెస్తో నింపేస్తుంది. రాత్రి సుజుమి ఇంకా యూకా ఇద్దరు కూడా ఒకే రూమ్లో పడుకుంటారు. వీళ్ళిద్దరి మధ్యన డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. సుజుమి యూకాతో మాట్లాడుతూ, ఆ రోజేమి నేను మమ్మురాని హక్ చేసుకోలేదు, వాడే నన్ను హక్ చేసుకున్నాడు. వాడికి మేబీ నేనంటే ఇష్టమేమో కానీ నాకు ఇంకా టీచర్ మీద నుంచి మనసు పోలేదు. నేను మమ్మురాని ఇష్టపడట్లేదు. సో మమ్మురా పైన నీకు ఇంకా ఛాన్స్ ఉంది, నీ ఛాన్స్ ఏం పోలేదని అంటుంది. ఈ విషయం గురించి నేను ఏమన్నా ఫీల్ అవుతానని నువ్వు ఇక్కడికి వచ్చేసానని మాత్రం చెప్పొద్దు. నేను దాని గురించి ఏమీ పట్టించుకోవట్లేదులే. ఎందుకంటే నేను మమ్మురాకి ఆల్రెడీ ప్రపోజ్ చేశాను. వాడు నన్ను మొహం మీద రిజెక్ట్ చేస్తాడు. వాడికి ఇంకెవరో అంటే ఇష్టమంట. అందుకోసమే నేను కూడా ఇంకా మమ్మురా విషయంలో గివప్ ఇచ్చేద్దామని అనుకుంటున్నానని యూకా కూడా అంటుంది. సో వీళ్ళిద్దరి మధ్యన మెచ్యూర్ టాక్ అయితే జరుగుతుంది. ఇలా తర్వాత సుజుమి మమ్మురాతో కూడా కాసేపు మాట్లాడుతుంది. నువ్వు మరీ చిన్నపిల్లలాగా ఏంటి అసలు, ఒక్క రిజెక్షన్ తర్వాత ఎవరైనా ఊరు వదిలేసి ఇంకో ఊరు వచ్చేస్తారా? లేదు నువ్వు ఇలా బిహేవ్ చేయకూడదు. స్కూల్లో నీకోసం ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, నేనున్నాను, యూకా ఉంది. మేమందరం నీతో ఎంత మంచిగా టైం స్పెండ్ చేస్తున్నాం చెప్పు. నువ్వు ఇలాగ వన్ రిజెక్షన్ వల్ల స్కూల్ లైఫ్ మొత్తాన్ని కూడా వేస్ట్ చేసుకోకూడదు. తిరిగి మళ్ళీ స్కూల్కి వచ్చి అందరం ఫుల్గా ఎంజాయ్ చేద్దామని పిలిచేసరికి సుజుమి ఎందుకు కాదంటుంది. తనకి కూడా స్కూల్లో ఉండడం ఇష్టమే కాబట్టి వెనక్కి తిరిగి వచ్చేద్దామని అనుకుంటుంది. యూకాకి కూడా ఈ విషయం చెప్తే, పోతే పోనీ మమ్మురా, నువ్వు నాకున్నావు కదా, మన ఫ్రెండ్షిప్పే నాకు వాడికన్నా చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సుజుమి మళ్ళీ వచ్చేస్తుంది కాబట్టి. సుజుమి చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ స్కూల్కి వస్తుంది కాబట్టి టీచర్ తన్ని వెల్కమ్ చేసేందుకు హాయ్ హలో అన్నట్టుగా ఏదో చెప్తాడు కానీ సుజుమి మాత్రం ఏం మాట్లాడకుండా తల దించుకొని అయితే వెళ్ళిపోతుంది. టీచర్కి కొంచెం ఈ బిహేవియర్ ఆడ్గా అనిపించినా సరే మరి అతను చేసిన పనికి సుజుమి ఇలా చేయడంలో తప్పేమీ లేదు. మమ్మురా వెనకాలేమో జూనియర్ అమ్మాయిలు అందరూ కూడా తెగ తిరుగుతున్నారంట. బోల్డ్ అని ప్రపోజల్స్ వచ్చేస్తున్నాయి. వీడికి ఇరిటేషన్ పెరిగిపోతుంది కాబట్టి ఏం చేయాలా అని తన ఫ్రెండ్స్ అందరి దగ్గర నుంచి కూడా సజెషన్స్ తీసుకుంటే ఒక అమ్మాయి చెప్తుంది, ఫేక్ గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేయి. నువ్వు నీ ఫేక్ గర్ల్ ఫ్రెండ్తో స్కూల్ మొత్తంలో తిరిగేవంటే అందరికీ అర్థమవుతుంది నీ దగ్గర ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉందని. అందుకోసమే వాళ్ళందరూ కూడా ఇంకా నీ జోలికి రారని. ఇది మంచి ఐడియాలని అనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు ఫేక్ గర్ల్ ఫ్రెండ్ అంటే నాకు ఎక్కడి నుంచి దొరుకుతుంది అబ్బా అని తెగ ఆలోచిస్తాడు. ఏదో పెద్ద సుజుమి ఉందన్న విషయం మర్చిపోయినట్టు. చివరికి సుజుమినే ఫిక్స్ చేసుకుంటాడులేండి. టీచర్ సుజుమితో ఏదో మాట్లాడడానికి దగ్గరికి వస్తాడు కానీ ఈలోపే మమ్మురా మధ్యలో దూరిపోయి, ఏంటి సార్ మీరు నా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు, నా గర్ల్ ఫ్రెండ్తో కొంచెం దూరాన్ని మెయింటైన్ చేయండి అని అంటాడు. ఈ మాటలు విన్న సుజుమి కూడా షాక్ అయిపోతుంది. ఇదే సిచ్యువేషన్ ఇండియన్ స్కూల్స్లో రిపీట్ అయితే ఎలా ఉంటుంది అసలు? నా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడకండి అంటే టీచర్ కర్ర పట్టుకొని కర్ర ఇరిగేంత వరకు కొడతాడు అనుకుంటా. సర్లేండి, మనది ఇండియా, వాళ్ళది జపాన్ కాబట్టి నా గర్ల్ ఫ్రెండ్ జోల్కి రాకండి అన్నట్టుగా ఒక స్వీట్ వార్నింగ్ వాళ్ళ సార్కి సైతం ఇచ్చేయగలుగుతాడు. ఆ తర్వాత సుజుమిని పక్కకి తీసుకొని వెళ్ళి, ఇదిగో నా వెనకాల చాలామంది జూనియర్ అమ్మాయిలు పడుతున్నారు, అందుకే నాకు ఒక ఫేక్ గర్ల్ ఫ్రెండ్ కావాలి, అది నువ్వే అవ్వాలి, ఎందుకంటే నేను అందరు అమ్మాయిల కన్నా నీతోనే ఎక్కువ కంఫర్టబుల్గా ఉంటాను కాబట్టి అని ఎలాగోలాగా సుజుమిని ఒప్పించేస్తాడు. సుజుమి కూడా తర్వాత రోజు నుంచి అతను చేయి పట్టుకొని మరి స్కూల్లో తెగ రౌండ్లు వేసేస్తూ ఉంటుంది. ఇంకా జూనియర్ అమ్మాయిలందరూ కూడా సీనియర్ అక్కని చూసి భయపడిపోతారు. నిజంగానే భయపడతారు. ఏదో సుజుమి వాళ్ళందరినీ కూడా వంకో పెట్టి కొట్టేసినట్టు, ర్యాగింగ్ చేసేసేటట్టు. పాపం మన సుజుమి ఫేస్ చూడండి, ఎప్పుడు అమాయకంగా భయపడిపోయినట్టు పెడుతుంది ఫేస్ ఎక్స్ప్రెషన్లు. సుజుమి ఎప్పటి నుంచో ఎక్వేరియంకి వెళ్ళాలనుకుంటుంది. టీచర్ తీసుకెళ్తా అన్నాడు కానీ వాళ్ళిద్దరికి బ్రేకప్ అయిపోవడం వల్ల వాళ్ళిద్దరూ ఎక్వేరియంకి అయితే వెళ్ళలేరని మమ్మురాకి ఇదంతా తెలిసిన తర్వాత ఆలస్యం చేయకుండా అయితే సుజుమిని తన ఫేవరెట్ ఎక్వేరియంకి తీసుకొని వచ్చేస్తాడు. చూస్తే అక్కడ పెద్ద పెద్ద చేపలు, పెద్ద పెద్ద అద్దాలు, ఇంత పెద్ద ప్లేస్కి ఎప్పుడు రాలేదు అని తనైతే కళ్ళు ఇంత పెద్దవి చేసుకొని అన్నిటినీ కూడా చూసి బాగా ఎంజాయ్ చేస్తుంది. ఎక్వేరియం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మామూరే ఇంకా ఆపుకోలేక అడిగేస్తాడు, నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నేను నీ బాయ్ ఫ్రెండ్ అవ్వాలంటే నాలో ఉన్న క్వాలిటీస్ అన్నీ కూడా సరిపోతాయా, లేకపోతే ఇంకేమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? నేను నీ బాయ్ ఫ్రెండ్ అవ్వాలనుకుంటున్నాను. సమాధానం నువ్వు వెంటనే ఇవ్వాల్సిన అవసరం లేదు. టేక్ యువర్ ఓన్ టైం. నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, బాగా ఆలోచించుకొని అయితే ఆన్సర్ చెప్పని వాడైతే వెళ్ళిపోతాడు. సుసుమి కూడా బాగా ఆలోచించుకున్న తర్వాత మమ్మురా దగ్గరికి వచ్చి, నేను ఒప్పుకుంటాను టీచరే నా ఫస్ట్ లవ్ అని, కాకపోతే టీచర్తో ఇప్పుడు సంబంధాలు బంధాలన్నీ తెగిపోయినాయి కాబట్టి నేను నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. నీతో ఉన్నంత సంతోషంగా ఇంకా కంఫర్టబుల్గా నేనైతే టీచర్తో ఉండలేను కాబట్టి నువ్వు అడిగావు, సో నేను నీకు ఒక ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా మన ఇద్దరం రిలేషన్షిప్లోకి వద్దాం. నాకు కూడా ఒకసారి నిన్ను డేట్ చేయాలని ఉంది. చూద్దాం ఎలా టర్న్ అవుతుందో మన లవ్ స్టోరీ అని వీళ్ళిద్దరూ కూడా రిలేషన్షిప్
రిలేషన్షిప్లోకి వచ్చేస్తారు. క్లాస్ రూమ్లో కూర్చొని సుసుమి మమురా కోసం ఏదో గిఫ్ట్ తయారు చేస్తూ ఉంటుంది. అదే టైంకి టీచర్ అయితే అక్కడికి వచ్చేసి ఏం చేస్తున్నామని అడుగుదాం అనుకుంటాడు. కానీ ఈలోపే సుసుమి అక్కడి నుంచి పారిపోదాం అనుకుంటుంది. పొరపాటున కాలు జారి మళ్ళీ కింద పడిపోబోతుంది కూడా. ఫస్ట్ టైం మూవీ స్టార్టింగ్లో సుజుమిని ఎలా అయితే టీచర్ పట్టుకున్నాడో మళ్ళీ అచ్చం ఇలానే ఫ్రంట్ సైడ్ నుంచి పట్టుకుంటాడు. సుజుమి కాసేపు అలా అయితే ఉంటుంది కానీ ఇంకొంచెం ఆక్వర్డ్గా ఫీల్ అవుతుంది. బ్రేకప్ అయిపోయింది కాబట్టి అందుకోసమే అతని నుంచి విడిపించుకొని అయితే అక్కడి నుంచి మళ్ళీ ఎస్కేప్ అయిపోతుంది. తర్వాత రోజు వీళ్ళ స్కూల్లో పరుగు పందాల కాంపిటీషన్ జరుగుతుంది. టీచర్ ఇంకా స్టూడెంట్ మధ్యన కాంపిటీషన్ అంట. అక్కడ మమురాని సపోర్ట్ చేయడానికి సుజుమి వచ్చింటుంది కాబట్టి మమురా సంతోషంగా ఫీల్ అవుతాడు. తీరా చూస్తే సుజుమి కాంపీట్ చేయాల్సిన టీచర్ ఇంకెవరో కాదు, వాళ్ళ టీచర్ అయి ఉంటాడు. సో వీళ్ళిద్దరూ పరిగెడతారు, చాలా చాలా వేగంగా పరిగెడతారు. వాళ్ళ టీచర్ గెలుస్తాడు అనుకుంటాం కానీ లాస్ట్కి మమురాని గెలిచేస్తాడు. సుజుమి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. స్టూడెంట్స్ అందరి ఫైనల్ ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి. అందరూ ఎగ్జామ్స్ చాలా బాగా రాసుంటారు. ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక చోట పోగైపోయి ఒక్క సంవత్సరం ఎంత ఫాస్ట్గా గడిచిపోయిందో అన్న దాని గురించి మాట్లాడుకుంటారు. సుజుమి కూడా సిటీకి వచ్చి 1 year అయిపోయింది కానీ నాకు 10 రోజులు అయినట్టే ఉంది. మీ అందరితో నేను ఈ ఒక్క సంవత్సరం గడిపిన టైంని ఎప్పటికీ మర్చిపోలేను. మీ అందరూ కూడా నా బెస్ట్ ఫ్రెండ్స్ అని వాళ్ళందరికీ కూడా బాయ్స్ చెప్పేస్తుంది. తర్వాతే సుజుమికి వాళ్ళ అంకుల్ అయితే కాల్ చేసి మీ టీచర్కి యాక్సిడెంట్ అయిందంట, హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడని హాస్పిటల్ అడ్రస్ని కూడా ఇచ్చి కాల్ కట్ చేస్తాడు. ఇప్పుడు సుజుమి ఆలోచనలో పడుతుంది. టీచర్ని కలవడానికి వెళ్ళాలా లేకపోతే నేను ఇప్పుడు మమురాతో రిలేషన్షిప్లో ఉన్నాను కాబట్టి అసలు టీచర్ గురించి ఏం ఆలోచించకూడదని. వెనకాలే మమురా ఉంటాడు. ఫోన్ కాల్లో జరిగిన కాన్వర్సేషన్ని వింటాడు కాబట్టి నువ్వేమనుకుంటున్నావు, నేను ఒక టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ని, రెడ్ ఫ్లాగ్ అనుకుంటున్నావే ఏంటి, నీకు టీచర్ అంటే ఇంకా ఒక ఫీలింగ్ ఉందన్న విషయం నాకు తెలుసు, నేనేం నిన్ను ఆపాలనుకోవట్లేదు, టీచర్ని కలవడానికి వెళ్ళు, నీ మనసు విప్పి టీచర్తో మాట్లాడు, నాకేం ప్రాబ్లం లేదు, నేను ఎప్పుడు కూడా నిన్ను ఏది చేయనివ్వకుండా ఆపను, నేను క్రిస్మస్ రోజే చెప్పాను కదా, నువ్వు సంతోషంగా ఉండడం చూస్తే చాలు నేను సంతోషంగా ఉంటాను, నీ సంతోషమే నా సంతోషమని అని. ఈ మాటలన్నీ విన్న తర్వాత సుసుమి తను ఒక రైట్ పర్సన్ని చూస్ చేసుకుంది. మమురా ఒక పర్ఫెక్ట్ గ్రీన్ ఫ్లాగ్, అస్సలు పొసెసివ్ టైప్ కాదని కంప్లీట్గా అర్థం చేసుకుంటుంది. కానీ హాస్పిటల్లో అడ్మిట్ అయిన టీచర్ని చూడడానికి వెళ్ళకపోతే బాగోదు కాబట్టి టీచర్ని చూడడానికి అయితే వెళ్ళిపోతుంది. పాపం మన బాబు ఏమనుకున్నాడు, సర్లే ఇలాంటి డైలాగులు చెప్తే వెళ్ళకుండా ఉంటుందేమో, వద్దొద్దు ఏం పర్లేదు నేను నీతోనే ఉంటాను అంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి పారిపోయింది కాబట్టి ఇంకా నేను ఈ అమ్మాయికి ఇష్టం కాదా, ఏం చేస్తే ఈ అమ్మాయి నన్ను ఇష్టపడుతుందా అని తెగ ఆలోచిస్తూ కొంచెం అప్సెట్ అవుతాడు. చాలా వెతికిన తర్వాత హాస్పిటల్లోని వాళ్ళ టీచర్ అయితే దొరుకుతాడు. టీచర్ ఇంకా టైం వేస్ట్ చేయకుండా సుజుమికి ప్రపోజ్ అయితే చేస్తాడు. అంకుల్తో కూడా మాట్లాడాను, అప్పుడు నేను కావాలని అబద్ధం చెప్పాను కానీ నేను నిజంగానే ఇష్టపడుతున్నానని. కానీ సుజుమికి ఈ పాటికి ఫీలింగ్స్ చేంజ్ అయి ఉంటాయంట. మమురానే తను ఇష్టపడుతుందన్న విషయం తనకి అర్థమైంది. మమురాతోనే ఇప్పుడు చాలా సంతోషంగా కూడా ఉంది. ఒకప్పుడు నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నానన్న విషయం నిజమే, కాకపోతే టైం గడిచే కొద్దీ మనుషుల్లో ఫీలింగ్స్ కూడా మారుతాయి కాబట్టి ఈ పాయింట్లో అయితే నాకు మీ పైన ఇష్టం పోయిందనే చెప్తాను. అందుకోసమే మిమ్మల్ని వదిలేసి నేను మమురా దగ్గరికి వెళ్ళిపోతున్నాను. డైరెక్ట్గా ఇట్స్ యువర్ లాస్ వేస్ట్ ఫెలో. అప్పుడు నేను నీకు ప్రపోజ్ చేయడానికి వచ్చినప్పుడు నువ్వు నన్ను రిజెక్ట్ చేసావు, ఇప్పుడు నువ్వు ప్రపోజ్ చేస్తే నేను ఏమన్నా నేను యాక్సెప్ట్ చేస్తాను అనుకుంటున్నావో, నేను కూడా రిజెక్ట్ చేసే వెళ్ళిపోతానని పరిగెత్తుకుంటూ అయితే అక్కడి నుంచి మమురా దగ్గరికి వచ్చేస్తుంది. మళ్ళీ తన కాళ్ళకి ఏదో అడ్డుపడడం వల్ల కాళ్ళు జారి వెళ్ళి మమురా మీద పడితే ఇద్దరు కూడా నేల మీద పడతారు, ఒకళ్ళ మీద ఇంకొకళ్ళు. సుజుమికి ఇంకా కంప్లీట్ క్లారిటీ అయితే వచ్చేసింది. తను మమురాని ఇష్టపడాలనుకుంటుంది, మమురాతోనే ఈ రిలేషన్షిప్ని కంటిన్యూ చేసి లైఫ్ లాంగ్ మమురాతోనే ఉండాలనుకుంటుందని. ఈ విషయాలన్నీ కూడా మమురాకి అంత క్లోజ్గా చెప్పేసరికి వాడి ఆనందానికి హద్దే ఉండదు. ఇంకా ఆలస్యం చేయకుండా సుజుమిని కిస్ అయితే చేసేస్తాడు. వీళ్ళిద్దరూ చాలాసేపు ఇలా కిస్ చేసుకుంటూ ఉండడం మళ్ళీ ఓ మూల నుంచి యూక అయితే చూస్తుంది. ఈసారి ఏమి తను సుజుమిని చూసి జెలస్ ఫీల్ అవ్వదు, కుళ్ళుకోదు కూడా. వీళ్ళిద్దరి కోసం హ్యాపీగా ఫీల్ అయ్యి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరి ఈ హ్యాపీ ఎండింగ్ సీన్ని చూపిస్తూనే ఈ స్టోరీ అయితే ఎండ్ చేస్తారు. మీ అందరికీ ఈ స్టోరీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా వెంటనే చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.